అట్లయితేనే రావాలే లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ మేము ఎట్లా మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్, మేము కష్టం చేసుకొని బతకటం లేదు సార్ అని మేము సైలెన్స్ ఉంటుంది సార్. సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గణపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్. తిట్టినాక మేము ఏమనలేదు, ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినందుకు ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు, దాని వీరేసి చెప్పాలి కదా మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. దప్పు దాటేసినాక మాకు అనిపించింది అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పెందుకు దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులు వేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. మేమేం చెయ్యలేకపోయినాం సార్. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. కేసు పెట్టి ఇట్లా చేసిండు సార్ మమ్మల్ని. మేమేం చెయ్యలేకపోతున్నాం సార్. మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. మమ్మల్ని తీసేసినాక మేమేం తప్పు చేసినాం సార్, మమ్మల్ని తీసేసిర్రు. మేమేం చేసిన తప్పేంది, మేము ఒక చెంద ఇయ్యనందుకైనా సార్ మమ్మల్ని ఇట్లా తీసేసింది. మాకు బుద్ధి ఉండిద్దాం, మాకు ఇంట్లో ఉండి లేక మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేమేం తప్పు చేసినాం సార్. దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా తప్పు దాటిచ్చిరు సారు. నా పేరు పద్మ సార్. నాకు ఒక కొడుకు, మా భర్త చిన్నప్పుడే చనిపోయిన పిల్లగా కొడుకు 4 సంవత్సరాలు అప్పుడే. నేను కష్టపడి పెంచుకున్నా సార్. ఒక కొడుకు ఒక బిడ్డ నాకు. నా కొడుకు ఇప్పుడు పెద్దగా అయింది సార్. మొన్ననే దుబాయ్ పోయినాక ఫోన్లలో గణపతి చందా కోసము ఇక గ్రూపులలో పెట్టుకొని అదొకటి రిప్లై ఇస్తే ఆ ఒక్క ముచ్చట పెట్టినందుకు సార్ నా కొడుకును ఈ గణపతి ఇల్లు పెట్టుకొని ఆ సూర్యగాడు ఏ బట్టే గణపతి పెట్టినాం, ఆడు ఏ బట్టే ఇందుకు కుల మొబైల్ అత్తలేరు గణపతి కాడికి అని ఆయన మీద క్రియేట్ చేసారు సార్. చేసిరు మొత్తం. మళ్ళీ ఏం చేసారు, గణపతి కాడికి మేము ఫోన్లలో పెడితే గ్రూప్లో పెడితే వాళ్ళు అత్తలేరు కదా, 1000 ఇత్తన కొబ్బరికాయ తేవాలంటే 1000 మనకు లేవు, నేను కొట్టా అని నాకు దిక్కులేదు సార్. నేను రాలేను, కొట్టలేను. కొట్టకపోతే ఓళ్ళో ఇచ్చిన వాళ్ళకు పొట్లాలు ఇచ్చారు సార్. ఇచ్చిన కానీ మేము సపడేకున్నాం. ఇదంతా ఆడి ఏ బట్టే సూర్యగాడు ఏ బట్టే ఆడ అక్కడి నుంచి ఫోన్లలోకి వెళ్ళి ఎత్తుండని నా కొడుకును సార్. నా కొడుకును ముందటేసి నా కొడుకును కూడా వెలివేసిరు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా సార్. ఇంట్లో నా బిడ్డ లేదు, నా కొడుకు లేడు. నా భర్త అనిపోతే నేను జాదుకున్నా నా కొడుకును చిన్నప్పటి నుంచి. ఆడు అంబేద్కర్ గ్రూపులు అన్నిట్లలో ఉండే సార్. ఇప్పుడు అన్నిట్లకి వెళ్ళి కూడా గ్రూపులకి వెలివేసిరు సార్. ఇప్పుడు నా బిడ్డ కోళ్ళు వస్తారు, నా కొడుకు కోళ్ళు వస్తారు, పిల్లని వాళ్ళు ఇస్తారు, నా బిడ్డను వాళ్ళు చేసుకుపోతారు. వాళ్ళన్న రూపాయి ఇస్తారు నాకు. 4 ఇండ్లకు వాళ్ళన్న పోతే 20,000 జవానాతో వాళ్ళన్న చూసి చెప్పిన వాళ్ళకు బహుమానం 5,000 అని చెప్పారు సార్. చెప్పి దప్పు దాటిచ్చినాక మేము కాముగా ఉన్నాం సార్. సప్పుడేకున్నాక మళ్ళా సాయంత్రం ఒక పిల్లగాని మీద కేసు పెట్టారు సార్. ఇలా కొడుకు మీద అంజీ అనే పిల్లగాని మీద కేసు పెట్టారు.